పార్థు గారు పారిపోవడానికి ట్రై చేస్తుంటే దొరికిపోయారన్నమాట. తల్లి, పార్థు గారికి ఏమీ కాకుండా చూడు తల్లి. ఇక్కడ ఒక డెడ్ బాడీ ఉంది అత్తయ్య గారు. పార్థు గారు కాకూడదు, పార్థు గారు కాకూడదు. మావి గారు, ఆ బాడీ పార్థు గారిది కాదు, పార్థు గారిది కాదు. కోసం ఎన్ని కష్టాలు పడుతున్నావో నేను ఊహించుకోగలను అమూల్య. అమూల్య, అమూల్య, కనిపించిన ఎండమావిలా చేసారేనా సెగలగసే హృదయములో కలలన్నీ రగిలినవి నేను నేనే చూడకనే కన్నే మూస్తాను. అన్నపూర్ణ, ఏంటిది? పార్దు కోసం బాధపడుతూ నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావా ఏంటి? అదేంటండి అలా అంటారు? కన్ను బిడ్డ కనబడకపోతే ఏ తల్లైనా బాధపడకుండా ఎలా ఉంటుంది? అది కాదు అన్నపూర్ణ, పార్దు కనబడట్లేదని నాకు మాత్రం బాధగా ఉండదా చెప్పు? 25 పెంచిన మనమే ఇంత బాధపడుతుంటే 100 ఏళ్ళు పార్దుతో కలిసి జీవించాల్సిన అమూల్య ఇంకెంత బాధపడుతుందో ఆలోచించు. అన్నీ తెలిసిన మనమే ఇలా బాధపడుతుంటే అక్కడ ఒంటరిగా ఉన్న అమూల్యకి ఎవరు ధైర్యం చెప్తారు చెప్పు? చూడన్నపూర్ణ, ఒకప్పుడు అమూల్య కోసం తిండి తిప్పలు మానేసి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు. మళ్ళీ ఇప్పుడు పార్దు కోసం తిన్నాం మానేసి నీ హెల్త్ ని రిస్క్ లో పెడుతున్నావు. నీకు నీ కొడుకు క్షేమం ముఖ్యమై ఉండొచ్చు, కానీ నాకు నా కొడుకు క్షేమంతో పాటు నా భార్య ఆరోగ్యం కూడా ముఖ్యం. అన్నపూర్ణ, పార్దుకేమీ కాదు. ముందు నువ్వు భోంచేసి టాబ్లెట్ వేసుకుందువు గాని పదా. నాకే టాబ్లెట్లు వద్దు. నగేష్, నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళొస్తాం. అలాగే సార్. అన్నపూర్ణ, పార్దు కోసం ఎక్కువ టెన్షన్ పడకు. వాడికేమీ కాదు. ఏమీ కాదని చెప్తున్నాను కదా. చూస్తూ ఉండు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి నీ కొడుకు కోడలు క్షేమంగా ఇంటికి తిరిగొస్తారు. ఏంటి అంకుల్, పార్థు క్షేమంగా రావడం ఏంటి?
పార్దుకి ఏమైంది? ఆంటీ ఎందుకు ఏడుస్తుంది? చెప్పండి అంకుల్, ఏమైంది? పార్దోని కిడ్నాప్ చేశారు. పార్దుని కిడ్నాప్ చేయడం ఏంటి? అసలు మీరేమంటున్నారు? పార్థు గారిని ఎవరు కిడ్నాప్ చేశారు మావయ్య గారు. ఎవరు చేశారా పని? భవానీ అనే వ్యక్తి చేయించాడు. ఏంటంకుల్ ఇది? ఇంత జరుగుతుంటే ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? వాడికి అలా జరిగిన దగ్గర నుంచి మాకు మనసులో లేదు ఉదయ్. ఎవరికి ఏం చెప్పలేదు. ఆంటీ ఊరుకోండి, పార్థుకేం కాదు. అంకుల్, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ లో తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే ఫోన్ చేసి ఏదో ఒకటి చేస్తాను. వద్దు ఉదయ్, నువ్వు ఎవరికి ఫోన్ చేసి మాట్లాడినా ఏ ఉపయోగం ఉండదు. నేను ఆల్రెడీ మినిస్టర్ గారితో మాట్లాడాను. కానీ ఆ భవానీ విషయంలో ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. వాళ్ళెవరూ సాయం చేయలేదని మీరిక్కడ బాధపడుతూ కూర్చుంటే ఎలా అంకుల్? విషయం తెలిసిన వెంటనే మీరు అక్కడికి వెళ్లాల్సిందే. వెళ్దామని అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్తే పార్థుకి జరిగినట్టే మాకు కూడా ఏ ప్రమాదం జరుగుతుందో అని భయపడి అమూల్య మమ్మల్ని అక్కడికి రావద్దని చెప్పింది. అంకుల్, మీరు టెన్షన్ పడకండి. అమ్మ మిమ్మల్ని అక్కడ రావద్దని చెప్పిందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అలాగని ఇక్కడే బాధపడుతూ కూర్చుంటే పార్థు పరిస్థితి ఏంటి? అమూల్య చెప్పిన మాటలు విని ఇక్కడే ఉంటే పార్థు వచ్చేస్తాడా? సరే, ఎవరెవరినో హెల్ప్ అడిగి టైం వేస్ట్ చేయడం మంచిది కాదు. నేనే అక్కడికి వెళ్తాను. ఏది ఏమైనా పార్థుని సేఫ్ గా తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను. ఇప్పుడే ఆ ఊరికి వెళ్తాను. అసలు ఆ భవానీ ఎవడో, ఇదంతా ఎందుకు చేస్తున్నాడో, ఏం ఆశించి చేస్తున్నాడో అన్ని తెలుసుకుంటాను. ఉదయ్, నేను కూడా నీతో వస్తాను. సరే. ఆంటీ ఆంటీ మీరు ధైర్యంగా ఉండండి ప్లీజ్. పదోదయ్. అన్నపూర్ణ, నువ్వు ఎక్కువ టెన్షన్ పడొద్దు. చూడు, ఉదయ్ ఐశ్వర్య కలిసి పార్దు కోసం వెళ్లారు. వాళ్ళు మన పార్దుని ఖచ్చితంగా తీసుకొస్తారు. నగేష్, కారెక్కు. ఏమేం సార్, ఎక్కడికి వెళ్తున్నావు? సీమలంక. పాపం అమూల్య తల్లికి అన్ని ఉన్నా ఇక్కడ ఈ విషయంలో మాత్రం ఏమి చేయలేకపోతున్నారు. తప్పకుండా ఆ తల్లికి న్యాయం జరుగుతుంది. పార్థు గాని భార్య ఆ గెస్ట్ హౌస్ లోనే ఉందారా?
గెస్ట్ హౌస్ లోనే ఉంటుంది. ఎందుకు అలా అడిగావు? ఆవిడ చాలా ఓవర్ చేస్తుందంట. ఏం చేసింది? మొన్న ఊరి జనం మధ్యలో అందరి ముందు అన్నని తిట్టిందంట. తనకెవరూ సపోర్ట్ గా లేరని అందరిని నిలదీసిందంట. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? మనమేంటో మన పవర్ ఏంటో ఆవిడికోసారి చూపించాలరా. అవునరా, మన భవానీ అనని తిట్టడానికి ఎన్ని గట్స్ ఉండాలిరా. మరి ఆవిడేంట్రా అంత తేలిగ్గా తిట్టిందంటున్నావు? ఇప్పుడు బీర్లు తాగి దాని పనేందో చూద్దాం. అన్నకు తెలియకుండా ఏమి చేయొద్దని చెప్పారు కదరా. అన్నకి తెలియనివ్వం కదా. వీళ్ళొచ్చి ఏదోటి చేసేలా ఉన్నారు. వెంటనే అమూల్యకి ఈ విషయం చెప్పి కాపాడాలి. అదనరా అదనరా. అమూల్య! అమ్మా! అమూల్య! అమ్మా! అమూల్య! తలుపు తీయమ్మా! అమ్మా! తలుపు తీయమ్మా! అమ్మా! అమూల్య! తలుపు తీయమ్మా! ఆ భవానీ మనుషులు ఇక్కడికే వస్తున్నారు. త్వరగా తలుపు తీయమ్మా! అమ్మా, వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. నిన్ను ఏమైనా చేస్తారమ్మా. త్వరగా తలుపు తీయమ్మా. గారు ఏంటి ఏంట కంగారు? ఆ భవాని మనుషులు వస్తున్నారమ్మా.
ఎక్కడున్నావే? మర్యాదగా బయటికి రా. ఏంటే మా ఊళ్ళో మా వాళ్ళ మధ్యకొచ్చి ఇష్టం వచ్చినట్టు వాగేమంట కదా, ఇప్పుడు రావే చూసుకుందాం. మా భవానీ అన్న గురించి నోటికొచ్చినట్టు మాట్లాడతావే? నువ్వు బయటికి రావే. ఈ రోజు నీ అంతు తేల్చడానికే వచ్చామే, ముందు నువ్వు బయటికి రావే. లోపలంతా వెతకండ్రా, ఇక్కడే ఎక్కడ దాక్కుని ఉంటుంది, వెతకండి. ఎక్కడున్నావే? బయటికి రా. ఎక్కడున్నావు? జై దుర్గమ్మ. వెతకండ్రా, జాగ్రత్తగా వెతకండ్రా, అది ఇక్కడే ఎక్కడో ఉంటుంది. దాని సంగతి చూడాల్సిందే, వెతకండ్రా. ఈ రోజు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. రీ పాం. పట్టుకుంటారా దాన్ని? వెతుకుంట్రా, దాన్ని బాగా వెతుకుంట్రా. అమ్మా అమూల్య, నువ్వు ఇంకా ఇక్కడ ఉండవుతమ్మా, పద.
మా అమ్మ ప్రమాదంలో ఉంది. మా అమ్మ దగ్గరికి తొందరగా వెళ్ళాలి. మరి ఎంత స్పీడా? ఉదయ్, ఇంత స్పీడ్ గానా? కార్ ఆపుదయ్. దిగో, భయం వేస్తే కార్ దిగిపో. ఇలాగే వెనక్కి తిరిగి హైదరాబాద్కి పో, లేదా ఏదన్నా లిఫ్ట్ తీసుకుని మేము వచ్చే ప్లేస్కి రా.